దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంని చూద్దాం. సామెతలు 12వ అధ్యాయము 15వ వచనమును మనం చూస్తున్నాం. సామెతలు 12:15. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును అని చెప్పి రాయబడి ఉంది. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది అంటే మూడుని మార్గమునని చూస్తే మనకు దానిలోనే అక్కడ చెప్పబడి ఉంది. వాడు మూడునిగా ఉంటే వారు చేస్తున్నదంతా కరెక్ట్ అనే అనిపిస్తుంది, ఆయనకు తప్పని అనిపిస్తుందా? తప్పని అనిపించదు. అంటే మంచి ఆలోచన కలిగిన వారికి ఏది మంచి చెడు అని తెలుస్తుంది. కానీ ఇక్కడ రాయబడిన రీతిగా మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది అని చెప్తూ నెక్స్ట్ రాయబడి ఉంది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. అంటే జ్ఞానము గలవాడు ఎట్లా ఉంటాడు? ఆలోచనను అంగీకరిస్తాడు. మూడు ఏం చేయడు? ఏది చేసినా, తప్పు చేసినా సరే, మంచి చేసినా సరే, అన్నీ ఆయన కళ్ళకి ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది, కరెక్ట్గానే ఉంటుంది. ఆయన తప్పు చేసినా కరెక్ట్ అనిపిస్తుంది, చెడు చేసినా కరెక్ట్ అనిపిస్తుంది, ఏది చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే ఈ మూడుని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాయబడి ఉంది, మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది. అంటే మూడుని మార్గము ఆయన దృష్టికి ఎలా ఉంటుందంట? సరి అయినదిగా ఉంటుందంట. ఆయన చెడు చేసినా సరిగా ఉంటుంది, దొంగతనం చేసినా సరిగా అనిపిస్తుంది, ఇంకా చెడు చేసినా మంచిగానే అనిపిస్తుంది, అబద్ధం మాట్లాడినా సరిగానే అనిపిస్తుంది. అన్నీ ఆయన చేస్తున్నదంతా, మూడును చేసుకుంటున్నది అంతా కూడా సరిగానే అనిపిస్తుంది. ఇంకా రాయబడి ఉంది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. అనే జ్ఞానము గలవాడు ఎట్లా ఉంటాడంట? అదే ఒక్క వాక్యంలో ఒక్క మాటలోనే రాయబడి ఉంది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. జ్ఞానము గలవాడు ఏం చేస్తుందంట? ఆలోచనను అంగీకరిస్తాడంట. అంటే మంచి ఆలోచనను, అన్ని ఆలోచనను కాదు, మంచి ఆలోచనను. ఒకవేళ మీరు జ్ఞానము గలవారైతే మీరు తప్పకుండా మంచి ఆలోచనను, ఇక్కడ మంచి ఆలోచన అని రాయబడలే, నేను చెప్తున్నా, మంచి ఆలోచనను అంగీకరిస్తాడు. ఆ రీతిగా మనము కూడా, అది చెడ్డవారైనా సరే, చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, మంచి ఆలోచన మీకు ఎక్కడ నుండి మీకు దొరుకుతుందో తప్పకుండా అది అంగీకరించండి, మీరు దాన్ని పాటించండి. ఎవరు మీకు మంచి చెప్తున్నారో దాన్ని వినండి. మీరు దాన్ని పాటించినప్పుడు మీ యొక్క జీవితంలో అది మేలుగా ఉంటుంది, మీకు ఆశీర్వాదంగా ఉంటుంది, అది మీరు హెచ్చింపుకు అది కారణంగా ఉంటుంది. ఆ రీతిగా ఉండాలని నేను కోరుతున్నాను. దేవుడు ఆ రీతిగానే మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది అని చెప్పి రాస్తూ ఇంకా రాయబడి ఉంది తండ్రి, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మాకు కూడా జ్ఞానము కలిగిన హృదయంను ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మాట్లాడుతున్నప్పుడు, మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అన్ని వేళల్లో ప్రభువా మేము మూడును వలె మేము ఉండకుండా ప్రభువా, మేము జ్ఞానుల వలె మేము ఉండున్నట్లు ప్రభువా మీరు కృప చూపించండి. మమ్మును, మా కుటుంబాన్ని, మా పిల్లలను, సమస్తమును కూడా ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మేము కూడా జ్ఞానము కలిగి జీవించడానికి మీరు కృప చూపించండి, ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.